జన్మ నక్షత్రాలు, వాళ్ల భవిష్యత్తు, దోషాలు. మనం జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రముగా జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే శాస్త్రమే జ్యోతిష్యం. జ్యోతిష్యం ప్రకారం నక్షత్రాలకు అధిపతులుగా గ్రహాలు, ఆది దేవతలుగా దేవతలు ఉంటారు. నక్షత్రాలను దేవ, రాక్షస, మానవ గణాలుగా విభజించారు. జ్యోతిష్య శాస్త్రంలో గణాలను అనుసరించి వ్యక్తుల గుణగణాలను గణిస్తారు. అశ్వని నక్షత్రం మొదలుకుని రేవతి వరకు 27 తారల లక్షణాలను ఇందులో తెలియజేశారు. జనన సమయంలో నక్షత్రాల ఆధారంగా జన్మరాశిని నిర్ణయించి వారి లక్షణాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అశ్వని నక్షత్రము. అశ్విని నక్షత్ర అధిదేవత అశ్విని దేవతలు. సూర్య భగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టినవారు అశ్వినీ దేవతలు. అశ్విని నక్షత్రజాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడల యందు ఆసక్తి అధికము. అశ్వినీ దేవతలు శస్త్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు. ఓర్పు, నేర్పు, సామర్థ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతంగా ఉంటారు. పోటీ మనస్త్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్విని నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయిన జాతక చక్రము, లగ్నము, పుట్టిన సమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది. దోషాలు. అశ్విని 1వ పాదములో జన్మించిన పిల్లల వలన తండ్రికి దోషం. ఈ దోషము 3 నెలలు ఉండును. అశ్విని 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. అశ్వని నక్షత్ర జాతకులు జీడి మామిడిని పెంచి పూజించడం చాలా మంచిది. దీని వలన జననేంద్రియాలు, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అభివృద్ధి కూడా కలుగుతుంది. భరణి నక్షత్రము. భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాజ్యాధిపతి కుజుడు కనుక వీరు అందంగా ఉంటారు. వీరికి లౌక్యము, చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటివారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. 2 వాదనలను సమర్థించుకుంటారు. స్వార్థము కొంత సహజమే. తమ వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడముతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు. సంఘములో పేరు, ప్రతిష్ఠ, వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సుగంధ ద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము. వీరు భాగస్వామ్యానికి అర్హులు. వీరు సలహాదారులుగా రాణిస్తారు. బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. 28 నుండి 32 సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు. వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది. దోషాలు. భరణి 1, 2, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. 3వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం కలుగును. ఈ దోషము 23 రోజుల వరకు ఉంటుంది. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ, ఉదర సంబంధిత, పైత్యం, ఫైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటీ ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకుని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది. కృత్తిక నక్షత్రము. కృత్తిక నక్షత్రము అగ్ని నక్షత్రము. అధిపతి సూర్యుడు. గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్ర జాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు. అధికారము ఇచ్చే చదువు, అన్య భాషల యందు నేర్పరితనము, విశేషమైన పోటీ మనస్తత్వము కలిగి ఉంటారు. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు. వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. వీరు అవమానాన్ని సహించలేరు. మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు. మధుమేహ వ్యాధి ప్రమాదము కొంచెం ఉంటుంది. స్వశక్తితో ఆస్తులు అధికముగా సంపాదిస్తారు. స్నేహానికి ప్రాణము ఇస్తారు.
దానగుణము ఎక్కువ. అపాత్ర దానము చేస్తారు. మధ్యవర్తిత్వం బాగా చేస్తారు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ. స్త్రీల అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చేయలేరు. 23 సంవత్సరాముల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్న 36 నుండి 41 సంవత్సరము తరువాత సమస్యల నుండి బయటపడి సుఖజీవితము సాగిస్తారు. దోషాలు. కృత్తిక నక్షత్రములో 3వ పాదములో జన్మించిన స్త్రీ తల్లికి, పురుషుడు తండ్రికి సామాన్య దోషం కలుగజేయును. 1, 2, 4 పాదములలో జన్మించిన వారు స్వల్ప దోషమును కలుగచేయుదురు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. కృత్తిక నక్షత్రము అత్తి మేడి చెట్టును పెంచి పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యము కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం. ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకుని నిలబడే శక్తి కలుగుతాయి. రోహిణి నక్షత్రము. రోహిణి నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు. మానవగణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యము ప్రదర్శిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. వీరి జీవితములో అడుగడుగునా స్త్రీల ఆధిక్యత, అండదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. వీరి శక్తి సామర్థ్యాలు, అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. దూర ప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాల అందు రాణిస్తారు. అధునాతన విద్యల అందు రాణిస్తారు. భూసంపద, జల సంపద కలిగి ఉంటారు. త్వరగా కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్శలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. అపనిందలు, ఆరోపణలు జీవితములో ఒక భాగము అవుతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళాప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధించి అవార్డులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు. గురుమహర్దశ, శని మహర్దశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యాభర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. తనకు తాను సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చిదిద్దుతారు. దోషాలు. 1వ పాదములో జన్మిస్తే మేనమామకు, 2వ పాదము తండ్రికి, 3వ పాదము తల్లికి, 4వ పాదముకి దోషము లేదు. రోహిణి నక్షత్రములో పుట్టడం వలన మేనమామకు గండము. తప్పక శాంతి అవసరము. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షణాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబంధించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మృగశిర నక్షత్రము. మృగశిర నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాజ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్ర జాతకులను అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు. బాల్యము విలాసవంతముగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలను విని మంచివాళ్లను కూడా దూరము చేసుకుంటారు. వస్తునాణ్యతను నిర్ణయిస్తారు. ప్రేమ వివాహాలు కలసి వస్తాయి. ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు. తమకు నచ్చినదానిని, తాము నమ్మినదానిని ధైర్యముగా చేస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు. నరములకు, కీళ్లకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. సంగీతములో రాణిస్తారు. తల్లిదండ్రుల పట్ల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. రుణాలు త్వరగా చేస్తారు, తీరుస్తారు. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు. దైవభక్తి అధికము. దోషాలు. 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. మృగశిర నక్షత్ర జాతకులు మారేడు, చంద్ర చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు. ఆరుద్ర నక్షత్రము. ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేర్పరితనమును మించిన జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. వ్యాపారపరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. తొందరపాటుతో ముందు వెనుక, మంచి చెడు అనేవి చూడకుండానే నిర్ణయాలను వెంటనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొనలేరు. తల్లిదండ్రులు, తోడబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిగి ఉంటారు. నిండు నూరేండ్లు బ్రతికెదరు. సంపూర్ణ ఆయుర్దాయము కలిగి ఉంటారు. ఆడవారి పట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. దోషాలు. 1, 2,
3 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. 4వ పాదమున జన్మిస్తే సామాన్య శాంతి అవసరము. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచాలి, పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకుని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. పునర్వసు నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు. అవసర సమయంలో ఇతరులను ఆదుకునే గుణము ఉంటుంది. సువర్ణము మీద ఆసక్తి ఉంటుంది. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వము వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. స్వంత పనుల కంటే ఇతరుల పనులకు సహాయపడతారు. వివాహ జీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాథమిక దశలోనే సర్దుబాటు చేసుకోవడము వలన ప్రయోజనము ఉంటుంది. చెప్పినదే పదే పదే చెప్పడము, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికముగా నమ్మి కార్యభారము అప్పగించలేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాశము ఉంది. బాల్యము సుఖవంతముగా జరిగిన తరువాత సమస్యల వలయములో చిక్కుకుంటారు. 40 నుండి 50 సంవత్సరాల తరువాత సమస్యల నుండి బయటపడి సుఖజీవితము కొనసాగించే అవకాశము ఉంది. దోషాలు 1, 2, 3, 4 పాదములు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి వీరికి అవసరము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచి పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం, శ్వాసకోశ బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు. జటిల సమస్యలు వచ్చినా చాకచక్యంతో మెలిగి బయటపడడానికి చాలా ఉపయోగపడుతుంది. పుష్యమి నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు బాల్యము నుండి యవ్వనము వరకు కష్ట జీవితము గడిపి ఒక స్థాయికి చేరుకుంటారు. తరువాత వ్యాపార, రాజకీయ, చలనచిత్ర రంగాలలో రాణిస్తారు. పోటీ పరీక్షలలో విజయము సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. సౌమ్యముగా ఉంటారు. తప్పు చేసే వారిని సహించరు. తక్కువ సమయములో సరియైన నిర్ణయాలు చేస్తారు. నిర్మోహమాటముగా మాట్లాడతారు. దాన స్వభావము కలిగి ఉంటారు. ఒకరిద్దరి తప్పుడు సలహాల వలన సమాజంలో అప్రతిష్టకు లోనవుతారు. జీవితములో గొప్ప విజయాలతో పాటు అపజయాలు ఎదురవుతాయి. దైవ భక్తి అధికము. వైవాహిక జీవితములో ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. దోషాలు. కర్కాటక లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టినచో తండ్రికి గండము, రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును. 1వ పాదము మేనమామలకు, 2వ పాదములలో తల్లి తండ్రులకు దోషము కలిగింతురు. 3, 4 పాదమున పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును. వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చేయించాలి. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పలి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల నరాల సంబంధిత బాధల నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవంతులవుతారు. ఆశ్లేష నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు వివిధ రకాల సౌఖ్యాలు కోరుకుంటారు. ఏదో ఒకలాగా తమ కోరికలను తీర్చుకుంటారు. పట్టుదల కలిగి ఉంటారు. వీరి పట్టుదల వీరిని ఉన్నత స్థితికి తీసుకొనిపోతుంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలరు. కష్టపడి సుఖజీవితాన్ని అలవరుచుకున్నా కొన్ని పొరపాటుల వలన సమస్యలు ఎదురవుతాయి. సంతానపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నమ్మకము లేని వ్యక్తులతో సహజీవనము సాగిస్తారు. లక్ష్య సాధన కొరకు ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. వయసు గడిచే కొద్దీ సుఖమయ జీవితానికి చేరువ అవుతారు. గొడవలు, తగువులు, తగాదాలకు దారి తీసే సంగతుల జోలికి వీరు పోరు దూరముగా ఉంటారు. దోషాలు. 1వ పాదమున పుట్టినవారికి దోషము లేదు. 2వ పాదము శిశువునకు, 3వ పాదము తల్లికి, 4వ పాదము తండ్రికి దోషము. 4వ పాదమున జన్మించిన వారికి విశేష శాంతి చేయించుట అవసరము. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచి పూజించాలి. దీనివలన శ్వేత కుష్టు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో చాకచక్యంతో బయటపడటానికి కూడా ఉపయోగపడుతుంది. మఖ నక్షత్రము. ఆధ్యాత్మిక చింతనలు అధికము. పట్టుదల, ప్రతీకారము వంటివి అధికము. ప్రతి విషయములో జాగ్రత్త వహించడం వలన ఈ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్ణయం తీసుకోలేరు. పొదుపు చేసే గుణము ఉంటుంది. జీవితంలో అభద్రతా భావము అధికము.
ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడము వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణము అధికము. ఎవరికీ తల వంచని మనస్తత్వం వలన పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారిగా రాణిస్తారు కాని కింది ఉద్యోగుల నిరసనకు గురి అవుతారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు కాని ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతము భద్రము చేస్తారు. వాటిని ఎవరినీ ముట్టనివ్వరు. ఉదయము నుండి రాత్రి వరకు శ్రమిస్తారు. నిద్రలేమిని సహించరు. సహన గుణము తక్కువ. జరిగిన వాటిని మరవక తలచి బాధపడతారు. లోటులేని జీవితము జరిగిపోతున్నా ఉన్న దానితో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగము, గృహయోగము, ఆర్థిక యోగము, విదేశీయాన యోగము కలిసి వస్తాయి. దోషాలు: 1వ పాదములో జననమైతే 5 నెలల వరకు తండ్రికి దోషము. మఖ నక్షత్ర ప్రారంభ సమయములో మొదటి 24 నిమిషములు అత్యంత దోషము. 3వ పాదమున జన్మిస్తే తల్లి తండ్రి ఇద్దరికీ దోషము. 2, 4 పాదములలో జన్మించిన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. మఖ నక్షత్ర జాతకులు మర్రి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రులు, సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి. పుబ్బ నక్షత్రము నక్షత్రములలో ఇది 11వది. వీరికి బాల్యములో కొంతవరకు సుఖమయ జీవితము గడుస్తుంది. ఆటంకము లేకుండా విద్యాభ్యాసము కొనసాగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఇతరులకు తల వంచలేరు కనుక పై అధికారులతో సహకరించి ముందుకు పోలేరు. ఇతరుల అభిప్రాయాలను ఖాతరు చేయరు. ఎవరు ఏమనుకున్నా లక్ష్య పెట్టరు. సమాజానికి వ్యతిరేకులు కాదు కాని సమాజ స్పృహ ఉండదు. దానధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యాదానము చేస్తారు. బయట కనిపించే జీవితము కాక రహస్య జీవితము వెరుగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలను ఎదురుగా చెప్పలేరు. ఆర్థిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతము అనర్గళంగా మాట్లాడగలరు. దేశ విదేశాలలో పేరు తెచ్చుకుంటారు. వీరి జీవితము స్నేహానికి అంకితము. వీరు విద్యలలో రాణిస్తారు. దోషాలు: 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి వ్యవహారాలలోనైనా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది. ఉత్తర నక్షత్రము: ఈ నక్షత్రమున జన్మించిన వారు అదృష్టానికి దగ్గరగా జీవితము సాగుతుంది. నైతిక బాధ్యతలు అధికము. వివాహము సకాలములో అవుతుంది. ఉద్యోగము లేక వ్యాపారాలు ఉంటాయి. స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలసి వస్తాయి. స్థిరాస్తులు, ధనము అధికముగా గుప్తముగా ఉంటాయి. పరోపకారము చాలా తక్కువ. చౌకగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. ధనము విషయములో వీరు ఉదారులని భావిస్తారు కాని వీరు అనవసరముగా ఖర్చు పెట్టరు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు. సంతానము వలన చిక్కులు ఎదుర్కొంటారు. తేనెటీగా లాగా కూడబెడతారు. లోలోపల పిరికి వారుగా ఉంటారు. భార్య ఆధిపత్యము అధికము. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు కలసి వస్తాయి. జీవితము మీద ఉన్న భయము వీరిని అడ్డదారులలోకి వెళ్లేలా చేస్తుంది. దోషాలు: 1, 4వ పాదములలో జన్మిస్తే తల్లి, తండ్రి, అన్నలకు దోషము కలుగును. మిగతా 2, 3 పాదములలో పుట్టిన వారికి దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి, మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. హస్త నక్షత్రము: ఈ నక్షత్ర జాతకులు మంచి ఆకర్షణ కలిగి ఉంటారు. ఎదుటివారి కష్టాలను సులువుగా అర్థము చేసుకుంటారు. అడగగానే సహాయము చేస్తారు. మంచి స్నేహితులు ఉంటారు. వివాహం కొంత ఆలస్యమవచ్చు. చేసిన తప్పులను అడగకుండా మీకు మీరుగా తప్పు ఒప్పుకుంటారు. దూర ప్రాంత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు జీవితములో మంచి మలుపులు అవుతాయి. జీవితంలో కొన్ని సంఘటనలు వలన న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవలసి ఉంటుంది. వీరి వద్ద సలహాలు తీసుకున్న వారికంటే వీరు తక్కువ స్థాయిలో ఉండడము వీరిని బాధిస్తుంది. సర్దుకుపోవడము వలన వైవాహిక జీవితము సజావుగా సాగుతుంది. స్వంత తెలివితేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరిచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.
మనము ఒకటి తలచితే దైవము ఇంకొకటి తలుస్తుంది అన్నట్లు వీరికి చాలా మేరకు కలిసి రాకపోవచ్చు. బంధువుల వలన కొన్ని అపోహలు ప్రచారములో ఉంటాయి. దోషాలు. 3వ పాదమున పుట్టిన పురుషుని వలన తండ్రికి, స్త్రీ వలన తల్లికి దోషము కలుగును. మిగతా 1, 2, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి, కుంకుడు చెట్లను పెంచి పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకుని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది. చిత్త నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు బాల్యములో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాను అనుభవించిన కష్టాలు జీవితములో మరెవరూ అనుభవించకూడదని అహర్నిశలు కష్టపడతారు. అర్ధరహితమైన క్రమశిక్షణ కారణంగా స్వజనులు దారి తప్పుతారు. ఎక్కువగా అభిమానించి ప్రాణప్రదముగా భావించిన వారు జీవితములో దూరము అవుతారు. సహచరులంతా ఒక్కటిగా ఈ నక్షత్ర జాతకులను దూరముగా ఉంచుతారు. పెద్దలు, ఉన్నత స్థానాలలో ఉన్న వారి నుండి ప్రతికూలమైన తీర్పులను ఎదుర్కొంటారు. విపరీతమైన కోపము, పోరుబెట్టడము, జరిగిపోయిన వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడము వలన కావలసిన వారికి దూరము అవుతారు. ప్రయోజనము లేని చర్చలు, కోపతాపాలు జీవితములో చేదు అనుభవాలకు దారితీస్తాయి. విదేశీ వ్యవహారాలు ఆలస్యముగా కలసి వస్తాయి. వస్తువులను బాగు చేయడము, రిపేరు వర్క్, సాహసకృత్యాలు, సాంకేతిక పరిజ్ఞానము, అగ్నికి సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. జీవితములో అన్నిటికీ సర్దుకుపోయే భార్య లభిస్తుంది. జీవిత మధ్య భాగములో స్థిరాస్తులు కలిసి వస్తాయి. పాడి పంట వ్యవసాయము పట్ల ప్రత్యేక అభిరుచి ఉంటుంది. దోషాలు. 1వ పాదము తండ్రికి, 2వ పాదము తల్లికి, 3వ పాదము తోడ పుట్టిన వారికి దోషము కలిగిస్తుంది. 4వ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. చిత్త నక్షత్ర జాతకులు మారేడు లేదా తాళ చెట్టును పెంచి పూజించాలి. దీని వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివితేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది. స్వాతి నక్షత్రము. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్లు రాహు ప్రభావంతో, కల్పనా శక్తి, శుక్ర ప్రభావంతో సౌందర్యారాధనా శక్తి కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు. వీరు శాస్త్రజ్ఞులుగా, అధికారులుగా, మేధావులుగా రాణిస్తారు. ఈ నక్షత్ర జాతకులు చిన్న వయసులో, దాదాపు 18 సంవత్సరాల వయసులో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా యుక్త వయసులో మంచి అభివృద్ధిని సాధిస్తారు. బాల్యంలో విద్యాభ్యాసానికి కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. యుక్త వయసులో గురుదశ వస్తుంది కనుక ఆర్థికంగా, సామాజికంగా మంచి అభివృద్ధి కలిగి సాధిస్తారు. శని ఈ రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు కనుక గోచార రీత్యా శని 4, 5 స్థానాల ఆధిపత్యం కారణంగా శని దశ వీరికి యోగిస్తుంది. బాహ్యంగానూ, గుప్తంగానూ శత్రువులు ఉంటారు. బాహ్యాకర్షణ, అంతర్గత ఆకర్షణ కలిగి ఉంటారు. మార్గదర్శకమైన నడవడి కలిగి ఉంటారు. కళాత్మకమైన వస్తు సేకరణ చేస్తారు. ఇతరుల అసూయకు లోను అవుతారు. అకారణమైన నిందకు గురి అవుతారు. ఒకవైపు వాదనలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే కారణంగా అనేకులను దూరం చేసుకుంటారు. దాని వలన కొంత నష్టపోతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో సమాజాన్ని పట్టించుకోరు. సరియైన నిర్ణయాలు తీసుకోని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా అభివృద్ధి మాత్రం కుంటుపడదు. ధనం పొదుపుగా ఖర్చు చేస్తారు. దోషాలు. 1, 2, 3, 4 పాదములలో ఏ పాదమున జన్మించిననూ దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. స్వాతి నక్షత్ర జాతకులు మద్ది చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఉదర సంబంధిత సమస్యలకు దూరంగా ఉంటారు. రకరకాల విద్యలలోనూ రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది. విశాఖ నక్షత్రము. గురుదశతో జీవితము ప్రారంభమవుతుంది కనుక బాల్యము సుఖముగా జరుగుతుంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితము మొదలవుతుంది. వీరికి మొండితనము ఎక్కువ. అనుకున్నది అమలు చేస్తారు. వీరికి సహాయము చేసిన వారికి కూడా వీరు సహకరించడానికి మనస్కరించదు. వారు చేసిన సహాయాన్ని భూతద్దములో చూపిస్తారు. అనర్హులైన వారికి సంపూర్ణ సహకారాలు అందిస్తారు. అయినా వారి వలన ముప్పు కూడా పొంచి ఉంటుంది. భార్య లేక స్త్రీ సహాయము లేనిదే వీరు రాణించలేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, ఆర్థికపరమైన వ్యాపారాలలో పట్టు సాధిస్తారు.
రాజకీయ ప్రవేశము చేస్తే ఉన్నత పదవులు వస్తాయి. సంతానము వలన ఖ్యాతి లభిస్తుంది. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఉద్యోగములో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలకు ఆస్కారము ఉంది. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి వలన నష్టము ప్రయోజనము సమముగా ఉంటాయి. కఠినమైన మనస్తత్వము ఉంటుంది. విదేశీ పౌరసత్వము లభిస్తుంది. జీవితములో కనీస అవసరాలను తీర్చుకుంటారు. కుటుంబ సభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమాభిమానాలు తక్కువ. భయము, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానము జీవితములో సమపాళ్లలో ఉంటాయి. 50 సంవత్సరాల అనంతరము జీవితము సుఖవంతముగా జరుగుతుంది కనుక వృద్ధాప్యము సుఖవంతముగా జరుగుతుంది. దోషాలు: విశాఖ నక్షత్రములో జన్మించిన వారికి మరుదులు మరియు బావలకు దోషము కలుగును. 1, 2, 3, 4 ఏ పాదములో పుట్టిన బంధువులకు గండము. విశేష శాంతి అవసరము. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. విశాఖ నక్షత్ర జాతకులు వెలగా మొగలి చెట్లను పెంచి పూజించాలి. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడడానికి, ముందు చూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. అనురాధ నక్షత్రము: ఈ నక్షత్రములో జన్మించిన వారు జలక్రీడలందు ఆసక్తులై ఉంటారు. నైతిక ధర్మము, పెద్దలు, వృద్ధుల పట్ల గౌరవము కలిగి ఉంటారు. అవసరాలకు తగినంత మాత్రమే ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. జీవితములో స్థిరపడడానికి సమయము పడుతుంది. విద్యలో రాణించడానికి కొంత సమయము కావాలి. ఆరంభములో కొన్ని సమస్యలను ఎదుర్కొన్న తరువాత కాలములో నిరాటంకముగా విద్యలను అభ్యసిస్తారు. ఉద్యోగ జీవితములో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్న తరువాత నిలదొక్కుని ముందుకు విజయవంతముగా సాగిపోతారు. ప్రేమ వివాహాలు చేసుకుంటారు. గుర్తింపు పత్రాలు లేకున్నా కొన్ని విద్యలలో పురోగతి సాధిస్తారు. విద్య పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహిస్తారు. పెద్దల ద్వారా స్వల్పముగా అయినా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ శ్రేయస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు. కీలక సమయంలో బంధువర్గము నుండి నమ్మక ద్రోహము ఎదురవుతుంది. యంత్రాలు, భూములు, గృహాలు, వాహనాలకు సంబంధించిన విదేశీయానము, దూరప్రాంత ఉద్యోగము, దూరప్రాంత విద్యా విధానము మీద ఆసక్తులై ఉంటారు. సలహాలు చెప్పి, మార్గాలు చూపి అనేక మంది పురోగతికి తోడ్పడతారు. ఆత్మీయులు ఎంతమంది ఉన్నా ఏకాంతముగా ఉన్న అనుభూతి కలిగి ఉంటారు. వైద్య విద్యలలో రాణిస్తారు. సంతానము వలన ఖ్యాతి లభిస్తుంది. ఎవరి పట్ల శాశ్వత అనుబంధము ఉన్నట్లు భావించరు. ఒకసారి లాభము సంపాదించిన రంగములో తిరిగి ప్రవేశించరు. నిలకడగా, నికరముగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు. వృద్ధాప్యము అన్ని విధాలుగా బాగుంటుంది. దోషాలు: 1, 2, 3, 4 పాదములలో జన్మించుట వలన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టుని పెంచి పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. జ్యేష్ఠ నక్షత్రము: ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యాలు కాపాడుకోవడానికి, ఇతరుల రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాన్ని తమ హక్కులుగా వాడుకుంటారు. విమర్శలు సహించలేరు. ఆత్మన్యూన్యత భావం కలిగి ఉంటారు. ఎదుటివారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం చేయడానికే చేశారని భావిస్తారు. మిత్రభేదం కలిగించి, తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడంలో అందవేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు. నమ్మిన స్నేహితులు కూడా వీరిని అలాగే మోసం చేస్తారు. వీరికి నచ్చని వారి మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు. విశేషమైన దైవభక్తి ఉంటుంది. తమ వరకు వచ్చే వరకు వీరికి సమస్యలు కూడా సౌందర్యంగానే కనిపిస్తాయి. సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్య దాంపత్యం వీరికి సుఖాన్ని కలిగిస్తుంది. అన్నమాట, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేరు. సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నేహం ఉండదు. సాంకేతిక రంగంలో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మీద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు.
కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించగలరు. తగిన వయసులో సంపాదన మొదలవుతుంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. జాతక చక్రంలో గ్రహపరిస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు ఉంటాయి. దోషాలు: ఈ నక్షత్రము విశేష శాంతి కలిగిన నక్షత్రము. దీనిలో 1, 2, 3, 4 ఏ పాదములో జన్మించినా దోషమే. వీరికి విశేష శాంతి చేయించాలి. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు: జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది. మూల నక్షత్రము: ఈ నక్షత్రంలో పుట్టినవారు శక్తిమంతులు. అసాధారణ శక్తి వీరి స్వంతం. చిన్నతనంలో బంధువుల నిరాదరణకు గురి అవుతారు. జీవితంలో ప్రతి మెట్టును స్వయం కృషితో సాధిస్తారు. పోటీ ప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివితేటలు వీరి స్వంతం. జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞతలు చెప్తూ ఆగిపోక ముందుకు సాగడమే జీవిత ధ్యేయంగా ముందుకు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యం. బంధుత్వానికి, స్నేహాలకు, నైతిక ధర్మాలకు, దైవభీతికి వీరి మనసులో స్థానం లేదు. కుటుంబం కొరకు, తల్లి తండ్రుల కొరకు కొంత త్యాగం చేస్తారు. అణుకువగా ఉండి సంసారం అన్యోన్యంగా ఉంది అనిపించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు నిర్మోహమాటంగా నడిపిస్తారు. తాము అనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు సాయం చేయరు. తనకు తెలిసిన మంచి మార్గాలు, సూచనలు వేరొకరికి చెప్పరు. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ. శుభకార్యాలు చేయడం కష్టతరమైన యజ్ఞం అవుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. భాగస్వాములు మోసగిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దానగుణం సామాన్యంగా ఉంటాయి. స్త్రీ దేవతార్చన మంచిది. 60 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది. దోషాలు: 1వ పాదమున జన్మిస్తే తండ్రికి, 2వ పాదము తల్లికి, 3వ పాదము ధనమునకు నాశనము కలిగించును, 4వ పాదమున జన్మిస్తే దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు: మూల నక్షత్ర జాతకులు వేగి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల పళ్లకి సంబంధించిన మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రము: ఈ నక్షత్రంలో పుట్టినవారు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుని సాధిస్తారు. స్త్రీలు జీవితంలో ఉన్నత స్థాయిని చవిచూసి తిరిగి దిగువ స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తులు హరించుకుపోయి కొంత భాగం మాత్రం మిగులుతుంది. చాకచక్యం, కొంటెతనం వీరి స్వంతం. బాల్య జీవితం సుఖవంతము. వివాహ జీవితం సాధారణం. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకుంటారు. స్నేహితుల సహాయ సహకారాలతో ఉన్నత స్థాయి సాధిస్తారు. స్నేహితులతో కలిసి జీవితంలో విజయాలు సాధిస్తారు. విద్య, వ్యాపార, రాజకీయ రంగాలలో ఖ్యాతి లభిస్తుంది. కొంతకాలం తరువాత వీరున్న రంగంలో వీరి స్నేహితులు ఉన్నతి సాధించి వీరిని దూరంగా ఉంచుతారు. వీరి ఓర్పుకు సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. ఎక్కువ కాలం ఓర్పు వహించలేరు. సమాజంలో గౌరవానికి బదులు భయం చోటు చేసుకుంటుంది. ఏ రంగంలోనైనా ఓటమిని అంగీకరించరు. సహోదరుల వలన అపఖ్యాతి లభిస్తుంది. దైవభీతి ఉంటుంది. విదేశీయానం కలుగుతుంది. సంతానము మీద ఎవ్వరి నీడ పడకుండా కాపాడతారు. వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యవహారాల నీడలు కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ జీవితానికి, సామాజిక జీవితానికి మధ్య గోడను నిర్మించి జీవించడం మంచికి దారి తీస్తుంది. దోషాలు: పగటివేళలో కుమారుడు జన్మిస్తే తండ్రికి ఆపదలు కలుగును. 2, 3వ పాదములలో స్త్రీగాని, పురుషుడుగాని ఎవరు పుట్టినా తల్లి తండ్రి ఇద్దరికీ గండము. 4వ పాదమున జన్మిస్తే దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు: పూర్వాషాఢ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచి పూజించాలి. దీనివల్ల కీళ్లు, సెగ గడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రము: ఈ నక్షత్రంలో పుట్టినవారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నా సరే పోను బ్రతుకులలో అలాలా ఎదుగుకునుచు పైపైకే పోతారు. ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు 1,00,000 మందిలో ఒక్కరికి దొరికెడి అవకాశాలు వీరికి దక్కుతాయి. వీరు తక్కువగా మాట్లాడెదరు, అణకువ కలిగి యుండెడివారు. సొంతవారికి తగినట్లుగా ప్రేమగా ఉంటారు. కీలక సమయాలలో బాంధవ్యానికి విలువ ఇవ్వరు. బంధుత్వానికి, బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి అవుతారు. తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు. ఎవరు ఏమి అనుకున్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు.
స్వంతవారిని వీరు ఎన్నడూనూ విడనాడక వారికి అండగా నిలుస్తారు. నిజం చెప్పేటందుకు సరియైన తరుణం వచ్చినా కూడా వీరు పలుమార్లు నిజం చెప్పరు. పై చదువులు వీరికి కలిసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిసి వస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసి వస్తాయి. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించిపోతారు. వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. కోవెలలకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు. ధన సహాయాన్ని చేస్తారు. ఆర్థికపరమైన విషయాలను దాచగలగటంలో వీరు నేర్పరులు. దోషాలు 1, 2, 3, 4 పాదములలో జన్మిస్తే దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు. ఆర్థికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్నవారికి అవి తొలగి వారు మంచి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది. శ్రవణం నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు మితభాషులు. కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా వీరు ధర్మం తప్పక జీవితం సాగిస్తారు. వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికీ అర్థం కాదు. ఓర్పు ఉంటుంది కాని దానికి హద్దులు ఉంటాయి. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చూసి నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్తులు, వస్తువులు స్థిరాస్తులుగా లభించిన దానికంటే స్వార్జితము ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు. విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా ఎవరిని నెత్తికి ఎక్కించుకోరు. ఊహ తెలిసిన నాటి నుండి ధనానికి లోటు ఉండదు. అంచెలు అంచెలుగా పైకి వస్తారు. శత్రువర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ. స్నేహితులకు గుప్తంగా సహకరిస్తారు. చదువు పట్ల శ్రద్ధ, సమాజంలో ఉన్నత స్థితి, అవకాశాలను సద్వినియోగపరచుకునుట, సందర్భానుసారము వ్యూహం చేయుట వీరి స్వంతం. అందరూ వీరిని మొండివాళ్లు అని భావించినా వీరికి విశాల హృదయం, సున్నిత మనస్తత్వం ఎవరికీ అర్థం కాదు. వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపోయినా తరువాత మంచి లాభాలు గడిస్తారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకుంటారు. బాల్య జీవితానికి జీవితంలో చేరుకున్న స్థాయికి ఎంతో తేడా ఉంటుంది. అడుగడుగునా దైవం కాపాడుతాడు. వీరికి దైవానుగ్రహం ఎక్కువ. వీరికి ఉండే దైవభక్తి, గుప్తదానాలు ఇందుకు కారణం. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది. దోషాలు 1, 2, 3, 4 పాదములలో జన్మించిన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించడానికి, కార్యజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది. ధనిష్ట నక్షత్రము. ఈ రాశిలో జన్మించిన వారు మంచి బుద్ధికుశలత కలిగి ఉంటారు. వీరి తెలివి తేటలను సరిగా ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను సునాయాసంగా అందుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలో ఆదుకుంటారు. అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచే ఆత్మీయులను దూరం చేసుకుంటారు. ధనం పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు. కాని అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో నిలవదు. మేధావులుగా భావిస్తారు కాని ఆత్మీయులకు చెప్పకుండా చేసే పనులు నష్టం కలిగిస్తాయి. మధ్యవర్తి సంతకాల వలన, కోర్టు తీర్పుల వలన నష్టపోతారు. పైసాకు చెల్లని వ్యక్తులను నెత్తికి ఎక్కించుకుని అందలం ఎక్కించి కష్టాలు కొని తెచ్చుకుంటారు. చదువు, సంస్కారం ఉపయోగపడి మంచి అధికారిగా రాణిస్తారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉంటే పురోగమనం సాధించవచ్చు. సంతానాన్ని అతి గారాబం చేస్తే చేదు అనుభవాలు ఎదురవుతాయి. పెంపకంలో లోపాలు ఉన్న సంతానం బాగుపడి కుటుంబానికి ఖ్యాతి తెస్తారు. దోషాలు 1, 2, 3, 4 పాదములలో జన్మించిన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. ధనిష్ట నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివితేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది. శతభిషం నక్షత్రము.
ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గాలలో స్నేహితులు ఉంటారు కానీ వీళ్ల వలన వారు ఉపయోగాలు ఆశించరు. సహోదరీ వర్గంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురవుతుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమిషన్ ఏజెంటుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. పురాతన ఆస్తుల వలన లాభాలు, చిక్కులు ఎదురవుతాయి. వీలునామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులు ఎదురవుతాయి. శని మహర్దశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. జూదం వలన జీవితంలో అపశృతులు ఉంటాయి. కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి అన్నది మీ విషయంలో సత్యం. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చేసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. దోషాలు 1, 2, 3, 4 పాదములలో జన్మించిన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. శతభిషం నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన మోకాళ్ల సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్ఠవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో మంచిగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది. పూర్వాభాద్ర నక్షత్రము. ఈ నక్షత్రములో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరీ సలహాలు తీసుకోరు. తమకు అన్నీ తెలుసన్న భావన మంచి చేయదు. స్నేహాలు, విరోధాలు వెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరిచి సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కానీ ధనం అప్పటికప్పుడు అందివస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది. సంతానాన్ని అతిగారాబం చేస్తారు, లేకపోతే విచక్షణారహితంగా కొడతారు. ఆర్థిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం ఉంటుంది. పిసినారితనం ఉండదు. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయాల్లో రాణిస్తారు. వైవాహిక జీవితం సాధారణం. తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు వినయ విధేయతలు కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలిసి వస్తాయి. వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి వ్యూహరచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు. గొప్పలు చెప్పుకోరు. ఇతరులను కించపరచరు. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. భూమి వాహనముల మీద అధికారం కలిగి ఉంటారు. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్యప్రియులు. అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్ఫూర్తి కలిగి ఉంటారు. జీవితం సాఫీగా జరిగిపోతుంది. 30 నుండి 40 సంవత్సరాల తరువాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. దోషాలు 1, 2, 3, 4 పాదములలో జన్మిస్తే దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల శ్వాసకోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది. రేవతి నక్షత్రము. ఈ నక్షత్రంలో పుట్టినవారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దౌర్జన్యం, తగాదాలకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదాంగాలను తెలుసుకోవాలన్న తపన కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వము ఉంటుంది. ప్రశాంతంగా, నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్టి చక్కగా నిద్రిస్తారు. త్వరితగతిన ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల నుండి తప్పించుకుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చేసే ఆత్మీయుల అండదండ ఉండదు. ఒకవేళ ఉన్నా ప్రయోజనం ఉండదు. దూర ప్రాంతాలలో చదువుకుని స్థిరపడడానికి బంధువుల సహకారం ఉంటుంది. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని, కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు, సహాయం చేస్తారు.
వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకుపోతారు. వీరికి జ్ఞాపక శక్తి అధికం. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతానాన్ని ప్రేమగా గౌరవంగా చూస్తారు. మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుండే తెలివితేటలను ప్రదర్శిస్తారు. దోషాలు 1, 2, 3వ పాదములలో జన్మిస్తే దోషము లేదు. 4వ పాదమున దోషము. ఈ రేవతి నక్షత్రము చివరి ఘడియలలో జన్మించిన మృత్యుంజయ జపములు, రుద్రాభిషేకము తప్పని సరిగా చేయించాలి. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, వినూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు కీలక పదవులు, సంతాన ప్రేమ, గౌరవం, ఆప్యాయతలు వృద్ధి చెందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది. ఈ నక్షత్రములనే కాక ప్రేగులు మెడలో వేసుకుని పుట్టిన, కాళ్లు మొదట బయటకు వస్తూ జననం జరిగిన, దుష్ట తిథి దోషము, వజ్రము, దుర్ముహూర్త కాలముల యందును, గ్రహణ సమయంలోనూ జన్మించిన వారికి శాంతి చేయించుట చాలా ముఖ్యము. జన్మ పత్రిక ఎప్పుడు వ్రాయించుకోవాలి? శిశువు జన్మించిన తర్వాత, పురుడు అయిన తర్వాత జన్మ పత్రిక వ్రాయించుకుని దోషాలు ఏమైనా ఉన్నాయో జ్యోతిష్య పండితుణ్ణి అడిగి తెలుసుకుని, శిశువు పుట్టిన 27 రోజుల లోపు శాంతి జరిపించుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే అన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. సాధ్యమైనంత త్వరగా జరిపించుకోవడం ఉత్తమం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.